రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి మిగిలినట్టే అట్లాగే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి వివిధ సంస్థలు ఆంధ్రాకి రావడానికి, విజయవాడకి రావడానికి సిద్ధపడతాయి. ఎందుకంటే ఒకప్పుడు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్‌లు అనేది అప్పుడప్పుడు ఈ అగ్రనాయకులు ఎవరైనా వెళ్తున్నప్పుడు ఫ్లైట్ తప్పించి ఉండేది కాదు. మేము ఎన్నో కవర్ చేసేవాళ్ళం. తర్వాత దక్కన్ ఎయిర్‌వేస్ వాళ్ళకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పెట్టారు. అంటే అటల్ బిహారీ వాజ్పేయి టైంలో విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి గాను 50% టిక్కెట్లను ప్రభుత్వం కొంటుంది. మిగతా 50% వాళ్ళు అమ్ముకోవాలి. అంటే దానికి మినిమమ్ బడ్జెట్ వచ్చేసినట్టే. ఆ ఫ్లైట్స్‌కి సంబంధించి అప్పట్లో ఒకళ్ళు, ఇద్దరు ఎక్కుతుండేవాళ్ళనమాట ఫ్లైట్‌కి. దానికి మొత్తం ఎంతమంది స్టాఫా అంటే భవిష్యత్తులో దానికి అలవాటు చేయడానికి అని చెప్పుకొచ్చారు. అది బానే జరిగింది. తర్వాత నిజంగానే ఇప్పుడు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి రెగ్యులర్‌గా వస్తూనే ఉన్నాయి. 20, 30 సర్వీసులు కూడా. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కిందకి మార్చారు. అందులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పెట్టుకొచ్చారు కొన్ని ఫ్లైట్స్‌కి సంబంధించి. ఇప్పుడు అవి 100% ఆక్యుపెన్సీ ఉన్నాయి. కాబట్టి ఇక అసలు ప్రభుత్వం డబ్బులు కట్టక్కర్లేదు. ఇప్పటికి వేసినటువంటి సింగపూర్‌కి గాని, షార్జాకి గాని నేరుగా సర్వీసులు 100% ఆక్యుపెన్సీతో వెళ్తున్నాయట. షార్జా, సింగపూర్‌లకు 2 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మంగళ, శనివారాలు షార్జాకు 2 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మంగళ, గురు, శనివారాలు సింగపూర్‌కి నడుస్తున్నటువంటి ఇవి వైబుల్‌గా నడుస్తున్నాయి. కాబట్టి ఇక భవిష్యత్తులో దుబాయ్‌కి వెళ్ళేవాళ్ళు షార్జాకి వెళ్తున్నారు ఇప్పుడు. అక్కడ నుండి సులువుగా గమ్యానికి వెళ్తున్నారు. దుబాయ్, శ్రీలంకలకి సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అది గనక సక్సెస్, నేను ఎన్నో సార్లు చెప్పా దుబాయ్, శ్రీలంక. ఈవెన్ తిరుపతి నుంచి కూడా దుబాయ్‌కి బాగా సక్సెస్ అవుతాయి. కడప, కర్నూలులో పెట్టినా కూడా సక్సెస్ అవుతాయి.